పిలువబడాలంటున్నాడు యేసుక్రీస్తు వారంటే సహోదరులను పిలువబడండి. మీరు బోధకులను పిలువబడద్దు. మత్తయి సువార్త 23 అధ్యాయం 8 చూసినట్లయితే, మత్తయి సువార్త 23 అధ్యాయం 8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మనందరూ సహోదరులమే. హల్లెలూయా, మనందరూ సహోదరులమే. మన సహోదరులు అందరం కలిసి ఐక్యతగా ఉన్నట్లయితే సాతానుగాడిని చంపినట్టే, సాతానుగాడిని ముక్కలుగా నరికేసినట్టే. మనం సాతానుగాడిని అందుకే చెప్పింది మంచితనంతో చంపేస్తా అనేది. మంచితనంతో, నమ్మకద్రోహంతో చంపే దుర్మార్గుడే వాడు. కానీ వాడిని మనం ఏం చేయాలంటే మంచితనంతో చంపాలి. మంచితనం అంటే ఎట్లాంటిది కాదు, చచ్చిపోతాడు వాడు. మంచి చేయాలంటే చాటి వాడి జీవితంలో వాడి వల్ల కాదది. వాడు అనుకోకుండా చేయాలనుకుంటాడు, కీడు చేయాలనుకుంటాడు. వాడికి కీడే ముడుతుంది, వాడికి మనకి మేలు అవుతుంది. సామెతల గ్రంథం 21 అధ్యాయం 15 న్యాయమైన క్రియలు చేయడం నీతిమంతునికి సంతోషకరము, పాపం చేయవారికి అది భయంకరం. సాతానుగాడికి ఏంటి? పాపం. యోహాను మొదటి పత్రిక 3:8 చెప్పబడుతుంది. పాపం చేయవాడు ఎవరు? అపవాది సంబంధి. పాపాలు చేశాడు ప్రతి ఒక్కడు కూడా అపవాది సంబంధి. ఆడి బీజం నిలుస్తుంది. దేవుని బీజం నిలిచిన వాడు దేవుని మాట వింటాడు. వాడు పాపం చేయి జాలడు. పాపం చేయడం అంటే తన సహోదరుని ప్రేమించిన వాడు అపవాది సంబంధి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదేంటంట సామెతల గ్రంథం 21:15 చెప్పబడుతుంది. న్యాయమైన క్రియలు చేయడం నీతిమంతుడికి సంతోషం. దేవుని బిడ్డలకి న్యాయమైన క్రియలు చేయడం మంచి సంతోషిస్తారు వాళ్ళు. కానీ పాపం చేయవారికి అది భయంకరం అంట. భయంకరం అంటే ఏంటి అర్థం? అమ్మ బాబోయ్, ఇంత మంచి పని నేను చేయటం, ఆడికి ఆహారం లేదు, ఆహారం పెడతాం, అంత ఆడికి నేను తీసుకెళ్ళి బిర్యానీ ఇచ్చి పెట్టాలా, అమ్మో అనుకుంటాడంట. వాడికి నివాస యోగ్యం లేదు, వాడికి నేను ఇల్లు ఇవ్వాలా, అమ్మో అనుకుంటాడంట. అంటే వీడికి 20-30 ఇళ్ళున్నా అమ్మో అంటాడంట. ఆడికి ఏదో పాకివ్వటానికి కూడా భయంకరం అది. వాడు మంచి చేయలేడు, వాడి వల్ల కాదు అది. పాపం చేయవాడు అపవాది సంబంధం చెప్పి యోహాను పత్రిక మొదటి పత్రిక 3:8 తెలియపరచబడుతుంది. అలాగే సామెతల గ్రంథం 10:23 చెప్పబడుతుంది. చెడు పనులు చేయడం బుద్ధిహీనికి ఆటగా ఉంది. ఆడికి ఒక ఆట ఆడుకుంటున్నాడు. వాడిది ఏముందండి? ఇప్పుడు బండి మనది ఉంది, మనకు కష్టపడి కొనుక్కుంటాం బండి, కారే. ఎవడో కావాలని తీసుకెళ్తాడు. నేను చేసినట్టు డ్రైవింగ్ చేస్తాడా? నేను తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడా? నేనైనా అంతే. ఎందువల్ల? నేను ఇది రెస్పాన్సిబిలిటీ నాది కాదు, నాకు సంబంధించింది కాదు, అది వేరే వాళ్ళది. చెడు పనులు చేయడం వాడికి ఆటగా ఉందంటాడు. ఇది సృష్టి అంతా దేవునిది. ఈ సృష్టిలో వాడు ఒక ఆట ఆడుకుంటున్నాడు, వాడికి ఆటగా ఉంది, బుద్ధిహీనుడికి ఆటగా ఉంది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. వివేకికి కూడా ఆటగా ఉంది. ఏది? దేవుని కొరకు పరిచయం చేయటం, దేవుణ్ణి సంతోష పెట్టడం. నువ్వు నేను ఎప్పుడైతే సహోదరుల విషయంలో ఐక్యత కలిగి సహోదరుల్ని మనం ఐక్యతగా జీవిస్తామో మనం ఎంత సంతోషిస్తాడంటే దేవుడు. పేతురు గారు పౌలు గారిని ఏమంటాడు తెలుసా? మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా అని చెప్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరండి ఈయన? పేతురు గారు ప్రధాన శిష్యుడు అండి యేసుక్రీస్తు వారికి ప్రధాన శిష్యుడు. తోటి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కాదు, అనేక హింసపెట్టిన వ్యక్తి. అనేకుల్ని హింస పెట్టినటువంటి వ్యక్తి పౌలు గారి విషయమై మారి దేవుని సేవ చేస్తుంటే పేతురు గారు 2వ పత్రికలో రాస్తున్నాడు 2:15 మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా, మన ప్రియ సహోదరుడైన పౌలు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగి ఉన్నవాడు కూడా చెప్పలేనటువంటి మాట అండి ఇది. నా స్నేహితుడు, నా సహోదరుడు నాతో పాటు ఉన్నాడు అని కూడా చెప్పుకోలేరు. ఎందువల్ల? ప్రమోషన్ అయితే మనం ఏమైపోతాం?
మన మనుగడ ఏమైపోద్దో. పౌలు గారు పరిచయం చేశారు ఎవరిని? ఆయన పత్రికలో పౌలు గారిని ప్రమోట్ చేశాడు ఎవరు? పేతురు గారు, ప్రధాన శిష్యుడు. అందుకేనండి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎవరెందుకు గొప్పవాళ్ళు అవుతారు? ఎందుకు గొప్ప? లోకంలో కాదు గొప్పవాళ్ళు అవ్వాల్సింది. ఈరోజు పేతురు గారు ఎంతమంది మనం మాట్లాడుకుంటాం. ఆయన అంత గొప్ప స్థానంలో ప్రధాన శిష్యుడు అయినటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు వారి శిష్యుడై ఉండి పౌలు గారు ఈయన రాసింది రెండు పత్రికలే. పేతురు గారు రాసింది మొదటి పత్రిక, రెండో పత్రిక. ఆయన 14 పత్రికలు రాశాడండి. ఈయన చెప్పినందుకు రాసింది, చెప్పబోయాడని రాసింది కాదు. ఆయన దేవుని పని చేస్తున్నాడు, చాలా సిన్సియర్గా చేస్తున్నాడు. తన సహోదరుడు, మన ప్రియ సహోదరుడు అని పిలుస్తున్నాడు. గ్యాప్ ఉంటుంది వీళ్ళిద్దరికి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉండదు. ఎవరు పిలుస్తారండి తమ్ముడు అని పరిచయం చేస్తున్నాడు లోకానికి. హల్లెలూయా. నీ తోటివాడిని పరిచయం చేసుకోలేనాడు, నువ్వు ఎలా సహోదరుడు అవుతావు? నీ తోటివాడిని పైకి తీసుకురాలేనప్పుడు నువ్వు ఎలాగవుతావు? గొప్ప వ్యక్తి ఎలా అవుతావు? ఐక్యత లేనప్పుడు, సహోదర భావం లేనప్పుడు, సహోదరుడిగా కలనప్పుడు సాతానుగా నువ్వు సంతోషపరుస్తున్నావు. వాడు సంతోషిస్తే గంతులు డాన్స్ చేస్తాడు. నీ సహోదరుడు నువ్వు ఎప్పుడైతే తొక్కుతున్నావో, ఎప్పుడైతే నీ సహోదరుడు పట్ల నువ్వు ఏ భావం చూపిస్తున్నావో ఏమవుతావు? సాతాను గాడిని మనం ఏం చేస్తున్నట్టు? పెంచుతున్నట్టు అవుద్ది. వాడు పెరుగుతూ ఉంటాడు. వాడిని చంపట్ల పోషిస్తున్నావు. వాడు భోజనం పెట్టి, బిర్యానీ పెట్టి మరి పోషిస్తున్నారు. ఒక్కొక్కరైతే బిర్యానీలు పెట్టి పోషిస్తున్నారు. వాడికి అనేక రకాలైనటువంటి శ్రేష్టమైన ఆహారాలు. అంటే నాకు తెలిసి మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి బిర్యానీ అంటారు కాబట్టి చెప్తున్నా. అంటే అంతకుమించి మనకు తెలియదు కాబట్టి. ఇంకా ఉన్నాయి రకరకాలు నాకు తెలిసినట్టు వరకు చెప్తున్నా. పోషిస్తున్నాడు వాడిని. ఏం చేస్తున్నాడు? దుష్టుడు పోషిస్తున్నాడు. ఎందువల్ల? సహోదరుని ద్వేషించడం ద్వారా, సహోదరుని దూరం చేసుకుంటం ద్వారా. ఐక్యత లేనప్పుడు ఏమవుతుంది? నీలో బీజం లేదు. 24 గంటలు ప్రార్థన చేసిన, 24 సువార్తలు చెప్పిన, 4 సువార్తలు చెప్పిన, 24 గంటలు చెప్పిన, 24 గంటలు ఆ వాక్యంలో నువ్వు నడిచినా, ప్రార్థన చేసినా, అందరూ ఏం చేసినా కూడా సహోదరుల ఐక్యత నివసించిపోతే అది ఏమవుతుంది? సాతాను గడికి పెచ్చింగ్ అవుతుంది. దాన్ని చంపట్ల మన సాతాను గడిని చంపడానికి హక్కు ఉంది, కానీ వాడి మీద పగ తీర్చుకునే హక్కు మనకు లేదు. పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. పగ తీర్చుట నా పని. మనం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక 12:19 చెప్పబడుతుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉంది. దేవుడు తెలియపరుస్తున్నాడు, పగ తీర్చుకుంటా నా పని. కయ్యని విషయం చూసినట్టయితే కయ్యని దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడేడని. దానికి జరిగినటువంటి సంభాషణ మనకు తెలుసు. కాబట్టి దేవుడితో మాట్లాడాడు కయ్యను, నువ్వు నా మీద మోపిన భారం వల్ల అనేకులు నన్ను చూసి చంపుతారు. ఏది ఆదికాండం 4:15 చెప్తున్నాడు. కాబట్టి ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 700 కలుగునని దేవుడు చెప్తున్నాడు. కయ్యను అంటాడు, నన్ను తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు నన్ను. ఎవరో ఒకరు అంటే నిన్ను చంపకూడదు. వాళ్ళు సాతాన్ని మనం పగ తీర్చుకోవడానికి, సాతానికి పగ తీర్చుకోవడం మనం సరిపోవండి. చంపొచ్చు వాడిని. ఎలాగా? కత్తి తీసుకుని కాదు. నీ సహోదరుని ప్రేమించు, సహోదరు ఐక్యత కలిసి నివసించు, సహోదరులుగా దేవుని పని చెయ్యి. అప్పుడు వాడిని ఏమవుతుంది? చస్తాడు. వాడే చస్తాడు. యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి వెళ్ళే ముందు కూడా చూసినట్టయితే, యేసుక్రీస్తు వారు ఈ లోకాలకు ఎట్లా వచ్చాడు? ఆయన కృపా సత్యంతో వచ్చాడు. ఆయన సమాధానంతో వచ్చాడు. ఆయన సమాధానకు అధిపతి. వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన్ని బంధించేసి ఆయన అనుకుంటున్నాడు. వాడు నువ్వు ఎప్పుడైతే సహోదరుడి విషయంలో ప్రేమ చూపిస్తావో సాతాను గాడిని ఏం చేస్తున్నట్టు అవుతుంది? చంపినట్టు అవుతుంది. చంపడం అంటే ఏంటి? ఇంకా చస్తూ ఉంటాడు అంతే. నువ్వు మంచి చేస్తూ ఉండు, ప్రేమిస్తూ ఉండు, చేస్తూ ఉంటే చస్తూ ఉంటాడు. అందుకని సామెతల గ్రంథంలో ఒక వాక్యం రాయబడుతుంది. సామెతల గ్రంథం 25:21 నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనం పెట్టు, దప్పి కొన్ని ఎడల వానికి దాహమిమ్ము.
ఇట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. యెహోవా నీకు అందుకు ప్రతిఫలం ఇచ్చు. నీ పగవాడి అంట ఆకలి వస్తుంది అన్నాడు, నువ్వు అన్నం పెట్టు. అంటే సాతానుగాడు ఆకలిగా ఉన్నాడు తీసుకెళ్ళి పెట్టడం కాదు, నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు. సాతానుగాడు వాడిని ప్రేరేపించాడు కదా, ఒకడిని ప్రేరేపించాడు నీ సహోదరుడిని. వాడు ఏం చేస్తున్నాడు, ప్రేరేపించినప్పుడు నువ్వేమవుతున్నావు, వీడు ఆకలితో ఉన్నాడు, నువ్వు వెళ్ళి వీడికి ఆహారం పెట్టలేవు. ఎందువల్ల, వీడు నీలో కూడా వచ్చి కూర్చుంటాడు కాబట్టి. కానీ నువ్వేం చెయ్యి, వీడికి వెళ్ళి ఆహారం పెట్టు. వాడి మీద ఏమవుద్దంట, నిప్పులు కుప్పగా పోస్తాయి. ఎవరి మీద, వీడి మీద కాదు, సాతానుగాడి మీద పడతాయి వెళ్ళి. వాడు నిప్పుల్లో పడితే మనిషి అట్ట కొట్టుకుంటాడు, మీద నిప్పులు పడితే అట్టగా ఎలా కొట్టుకుంటాడో మనకు తెలుసు. ఇంకా చిన్న నిప్పు మురుగు అట్లా అంటితే చాలా అబ్బో అంటాం, ఎంతో ఆడాడు చేస్తాం. ఇంకా ఆడి సంగతి చూసుకుని అంత గొడవ చేస్తాడు. నీ పగవాడు ఆకలి కొని ఆడికి భోజనం పెట్టు. పగవాడికే పెట్టమన్నాడు, నువ్వు సహోదరుడికే పెట్టబోతే ఇంకెట్లాగా. భోజనం పెట్టమంటే భోజనం ఫిజికల్గా భోజనం కాదండి, 4 మంచి మాటలు, 4 సహోదరుని ప్రేమించే మాటలు, ప్రేమతో ఆదరిస్తే చాలండి. ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఒకళ్ళు బహుమానాలు ఇవ్వాలా, లేకపోతే ఇంకోటి ఇవ్వాలా. సహోదరుని ప్రేమించడం అంటే కడుపులో నుంచి ప్రేమించు నువ్వు, అంతేగాని నీ ఆస్తి అంతా తీసుకెళ్ళి నీకు ఉన్నది ఆడదాంట్లో సగం నీ ఆస్తి ఇచ్చేసి వద్దు. అలాంటి పనులు చేస్తాడు, సోమరైపోతాడు. వాడిని నువ్వేదో విధంగా చేసే అవకాశం నీకు ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రేమించు. ఆడు బాగుపడాలన్నా కోరుకు మనస్ఫూర్తిగా. ఆడు రేపు పొద్దున బాగుపడితే ఆడు నాకే తిరుగుతాడే, వాడేం బాగుపడకపోతే పర్లేదన్న ఉద్దేశం వద్దు. సాతానుగాడు పెరుగుతున్నట్టు నీకు. తన సహోదరుని ప్రేమించిన వాడు దీన్ని బట్టే తెలిసిపోతుంది అపవాది సంబంధం ఎవరో, దేవుని సంబంధం ఎవరో. వాడు నెత్తి మీద కుప్పగా పోస్తున్నట్టు అవుద్ది అనమాట. అది వాడు తట్టుకోలేడు దాన్ని. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, మంచితనంతో చంపేస్తున్నాం సాతానుగాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఇది వచ్చేసింది టైటిల్, మంచితనంతో చంపేసా అన్నది కనబడింది ఇక్కడ. ఇది టైటిల్ పెట్టాలి. తర్జన భర్జన చదువుతున్నా 2 వారాల నుంచి రాసేసుకున్న టైటిల్ ముందే రాసేసుకున్నా, మంచితనంతో చంపేస్తానని. అది నాకు బాగానే ఉంది, ఎందుకంటే మొత్తం చదివే కాబట్టి. ఇప్పుడు కొత్తగా టైటిల్ పెట్టగానే నేను చదివిన తర్వాత పెట్టింది, అది పెట్టుకున్న టైటిల్. కానీ వీళ్ళందరికీ ఎట్లా వెళ్ళింది, బయటికి వెళ్ళేసరికి గబుక్కని ఇదేంటి డిఫరెంట్గా ఉండటం కాదు, ఈ సబ్జెక్ట్లో చదివిన తర్వాత ఆ సాతానుగాడు ఏ విధంగా గిలగల కొట్టుకుంటాడో అన్నది నాకు కనబడిపోయింది. కాబట్టి ఆ విధంగా మంచితనంతో చంపేస్తా, నిన్ను మంచితనంతో చంపేస్తా. అంటే ఆడికి మంచి చేస్తున్నావా, కాదు, నా సహోదరుడికి, నా తోటి వాడికి, నేను సహోదరుడికి చేస్తున్నప్పుడు ఆడు చచ్చిపోతాడు. అని చంపినట్టే. మనకి పగ తీర్చుకునే గొప్పవడం కాదు మనం సాతానుగాడిని. ఆయన ఉన్నాడు మనకి. పగ తీర్చుకుంటా మీ పని కాదు, నా పని కాదు, దేవుని పని. హల్లెలూయా. ఆయన తీర్చుకుంటాడు పగ. అందుకే నువ్వు సమాధానంగా నువ్వు ఉండు. నీకు ఒక అవకాశం ఉంది, ఆయన చంపొచ్చు, వాడిని ఏ విధంగానే చంపొచ్చు, ప్రతి క్షణం చంపొచ్చండి. చంపడం అంటే నువ్వు మంచి చేస్తా ఉన్నావు అనుకో, చస్తా ఉంటాడు. అలాగని చెప్పి డబ్బు ఇదే కాదు, చేయగలిగినంత వరకు చెయ్యి. ఎంతవరకు చేయగలమో అంతవరకు చెయ్యాలి. బైబిల్ ఏదైతే చెప్తుందో అంతవరకు చేయగలిగినంత వరకు చేద్దాం. అబద్ధాలకి జనకుడు, అబద్ధాలు ఆడద్దు. నీ దగ్గర ద్రవ్యం ఉండగా రేపిచ్చేందుకు పోయి రమ్మని చెప్పొద్దని చెప్పబడుతుంది 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో. నీ దగ్గర ద్రవ్యం ఉండగా నీ సహోదరుడు రేపిచ్చేందుకు పోయి రమ్ము, లేదా నా దగ్గర లేదు, ఇలాంటివి చెప్పకు. ఉంటే ఇవ్వు, లేదని చెప్పు. అసలు ఇవ్వాలనిపించినా ఇవ్వు, లేదు, అది వేరే విషయం. ఏదైనా సరే బైబిల్ నుంచి తీసుకుని నువ్వు ప్రవర్తించి చెయ్యి. చంపినట్టు అయిద్దో లేదు చూద్దాం. వాడిని మనము ఎంత ఇదిగా మనం చేసే పనుల వల్ల వాడు తట్టుకోలేడు. వాడికి ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇది పాపం చేసేవాడికి ఎట్లా ఉంటుంది, మంచి పనులు చేస్తున్నాడు భయంకరంగా ఉంటుంది. ఎందుకు నా డబ్బులు అలా పాడు చేసుకుంటావు, ఎందుకు ఇచ్చేవాడికి అంటాడు ఒక్కొక్కడు. మన ఆడికి ఏం సంబంధం లేకపోయినా వీడి తరపున వీడు చూస్తుండగా వేరేడికి హెల్ప్ చేసేవాళ్ళకి ఎందుకు ఆడికి అంత హెల్ప్ చేస్తావు. నాకు ఒక అతను ఫ్లాట్ ఇచ్చాడని చెప్పి నేనేం చేశానంటే అతనికి చిన్న హెల్ప్ చేసి పెట్టా. పెద్ద వయసు ఆయన, కొద్ది దూర ప్రాంతంలో నాకు స్థలం ఉంది, కాస్త దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేస్తే నా కుమారుడితో రాయించుకుంటానయ్యా అన్నాడు. నాతో పాటు చేసి ఆయన అన్నాడు, ఎందుకు మనకెందుకు ₹1 అన్నాడు. అదేంటి,
ఆయన వల్ల ఒకరోజు మనకి ఎంతో డబ్బులు వచ్చినాయి. మనం కలిసి చేసాం. ఆయన ఇచ్చాడు. పెద్ద వయసు ఆయన అడిగాడు. నాకు ఒకరోజు పని పోద్ది. నేను అది కాదు, నాకు ఈరోజు నాకు డబ్బులు రాలేదు కదా! ఒకప్పుడు నా దగ్గర ఆయన దగ్గర నుంచి వచ్చింది నాకు. నేను వెళ్తా అని చెప్పి చేసి పెట్టా. అనుకోకుండా ఆడికెళ్ళి వస్తాం వల్ల అక్కడ వేరే ఫ్లాట్ సెట్ అయ్యి అక్కడ మళ్ళీ డబ్బులొచ్చినాయి. మరి అయి వస్తాయని నాకు తెలీదు. కానీ అటు వెళ్ళటం వల్ల నేను మంచి చేయాలనుకున్నా. ఇంకా మంచి జరిగిందక్కడ. ఆయనకి కూడా వచ్చినాయి మళ్ళీ డబ్బులు. నాతో పాటు ఆయనకి కూడా. మరేంటది? మనం ఎప్పుడు కూడా మంచి ఒక డబ్బు రూపంలో చేయనవసరంలా. విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి. మర్చిపోతున్నారు. గతః అంటే క్రైస్తవులు సంఘస్థులే, బయటోళ్ళు కూడా కాదు. సంఘస్థులే అందరూ కూడా ఏం అవసరం, యూస్ అండ్ త్రో అంతే. ఇంకా వాడి ఉపయోగం మనకు అవసరం లేదు. వీడి ఉపయోగం మనకు అవసరం లేదు. అది కరెక్ట్ పద్ధతి కాదు సహోదరుడి విషయంలో చేస్తే. నీ క్యారెక్టర్ ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే ఏముంది, నీ సహోదరు ఎడల నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమ కడుపులో నుంచి రావాల్సింది. అది దేవుడు సంతోషిస్తే అది దేవుడు సంతోషిస్తాడు. అది సాతాను గారు సంతోషించే విధంగా ఏది పైకి వచ్చేది. కడుపులో ఉన్న హాయిగా నిద్రపోతాడు. సాతాను గడికి ఏం లేదు, దుండేసుకుని పడుకుంటాడు, శుభ్రంగా పడుకుంటాడు. కాబట్టి సహోదరుని మనం ప్రేమించినట్టయితే సాతాను గడికి దినదిన చంపేస్తున్నట్టే అని వాడిని మనం చంపాలి. పగ తెచ్చుకునే పని అయింది. వాడు ఎంటర్ అయినందుకు వాడి పగ ఎట్లా ఉందో తర్వాత మనం నెక్స్ట్ చూస్తున్నాం. దేవుడు తన స్వభావానికి ఆయన ఏం చేయడు, విరుద్ధంగా ప్రవర్తించడు. ఆయన దేవుడు. హల్లెలూయా. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయలేడు. దేవుడి స్వభావం మంచిదనమాట. దానికి విరోధంగా వేరేది ఏం చేయలేడు ఆయన. అలాగే మనం కూడా అంతే. ఆయన బీజం ఉన్న వాళ్ళం పాపం చెయ్యి జాలడు అంతే. ఇంకాడు డోంట్ డౌట్. చేత కాదు, చేయాలనుకున్న దొరికిపోతారు. అనుకోరు, దొరికిపోతారు అంతే. ఎందువల్ల కాదు అది ఆయన మన దేవుడు కూడా ఎలాంటి వాడు, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేడు. వేరే వాళ్ళైతే వాళ్ళ కుటుంబంలోకి ఏదైనా ప్రవేశించినట్టయితే, ఎవడన్నా ఆహారం కోసం ప్రవేశించకపోయినా ఆకలేసి వాడిని పిచ్చకుడు కూడా బయట పంపించేస్తారు. అడుక్కునేవాడికి ఎంగిల్ చేత్తో కూడా ఎలమనరు. ఆ ఎంగిల్ కింద పడి ఆడే బాగుపడిపోతాడని. అలాంటి లోకం ఇది. ఈయన స్వభావానికి విరోధంగా ఏం చేయడు. ఈయన ప్రవేశించాడు. ఈయన మంచి పొలం ఇది ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో ప్రవేశించాడు. కానీ ఈయన మంచివాడు. సరే వచ్చావా, రా. నువ్వు ప్రవేశించి ఎక్కడ ప్రవేశించావు? మంచి కుటుంబంలో ప్రవేశించావు. ఇక్కడి నుంచి మనం ఇంకా బాగా దేవుని సన్నిధిలో చాలా ఇంట్రెస్ట్ అనేటువంటి అంశం. నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుడు యొక్క మంచి కుటుంబంలో ప్రవేశించాడు. ఎవరో దుష్టుడు. మంచి కుటుంబం అది. దాన్ని పాడి చేయాలని చెప్పి ఆడు వచ్చాడు. కానీ ఆడికి ఏం జరుగుతుంది? అక్కడ మంచోళ్ళు కనబడుతున్నారు. అక్కడ ఈడికి కడుపు మంట. మంచోళ్ళు చూస్తే ఈడికి మంట. ఈడు కడుపు మండేది ఎక్కడ? మంచోళ్ళు చూస్తే కడుపు మండేవాడు ఈడు. కానీ ఈడు ఎవడు కడుపును పుట్టాడు? మంచోడు కడుపునే పుట్టాడు. ఎవరైనా ఆదాము గారికి వాళ్ళ దాంట్లోనే చేరాడు వచ్చి. మరి ఎటు చూసినా మంచోళ్ళు కనబడుతున్నారు. ఎంత చెడ్డ పని చేసినా ఈడి పని అయిపోతుంది. 28వ అధ్యాయం సామెతల గ్రంథం ఒక మాట ఏంటంటే, మనం ఆల్రెడీ చదివాం, అది మరొకసారి చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను తవ్విన గ్రోతిలో తానే పడును. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించకూడదు. హల్లెలూయా. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ప్రణాళికతో ఆయన ఆదామును అవ్వని సృష్టించాడు, ఆ ప్రణాళికలో ఉన్నవాడే మనందరం కూడా. హల్లెలూయా. తన సహోదరుని ప్రేమించేవాడే. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేసేస్తాడు. నీ పని నువ్వు చేసి ఆయన పని ఆయన చేసేది. ఇది సింపుల్. తీసుకోవద్దు. అందుకే పరిశీలించి చదవమన్నాడు. ఇర్మియా గ్రంథం
9వ అధ్యాయం 23, 24 ఒకసారి మరలా చదవండి. పరిశీలనగా తెలుసుకునే వాళ్ళందరినీ సంతోషిస్తానన్నాడు దేవుడు. నువ్వు బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నీ ఎంత సంతోషిస్తాడు. నువ్వే మాటలు నేర్చుకోకుండా దేవుడు గొప్పవాడు, లోకాన్ని ప్రేమించాడు, వాళ్ళని దీవించాడు, ఈయన దీవించాడు, వాళ్ళకి ఇచ్చేసాడు, నీకు ఇచ్చేస్తాడు, ఆయన ఎలాంటి తోడు అనుకున్నారంటే కాదు. ఇక్కడ అయిపోదు అక్కడతోటి. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు, తాను తవ్విన గ్రోతులు ఆడేపడిపోతారు. యథార్థవంతులు ఎవరండి? ఆదామవ్వ. వాళ్ళు ఏం చేశాడు? దుర్మార్గమందు చొప్పించాడు. వాడు తవ్విన గోతులు వాడి పడ్డాడు. ఎక్కడ చేరాడు? మంచోడు కడపను పట్టాడు. ఇంకా ఆడి పరిస్థితి ఎలా ఉంటది? చెప్పే కదా, ఇప్పుడు తన సహోదరుని ప్రేమిస్తుంటే వాడు ఏం చేయగలడు? ఆడు తట్టుకోలేడు. అది భయంకరంగా ఉంటుంది. ఆడు పాపాత్ముడు కాబట్టి. చెడు పనులు చేసేవాడికి బుద్ధిహీనుడికి ఎట్లా ఉంది? చెడు పనులు చేయడం ఆటగా ఉంది. అలాంటి వాడి దగ్గర మంచోడు కడుపును పుట్టాడు, ప్రవేశించేశాడు. ఏం తెలుసో మరి ప్రవేశించేశాడు. మొత్తానికి ఏం చేయాలని ప్రవేశించేశాడు మొత్తానికి. ఇది స్వభావ సిద్ధంగా చూస్తే ఎవరైనా ఆయన స్వభావానికి వేరుగా ఏం చేయడు, విరోధంగా ఏం చేయడు. ఆయన ఏంటంట? యోహాను మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి అయినటువంటి ఆ దేవుని ప్రేమాస్వరూపైన కుటుంబంలో పుట్టేశాడండి. వీడు పుట్టేశాడు. ఎందుకు పుట్టాడు వీడికే అర్థం కాదు. గుంట తవ్వాడు, ఎవడో పడేద్దాం అనుకున్నాడు, ఆడే పడ్డాడంట. గుంట తవ్వినోడికి ఆడే పడ్డాడు. రాత్రి పొర్లించి వాని మీదకి అదే తిరిగి వచ్చిందండి. మరి కొండ ఎక్కిస్తున్నాడు, చివరి దగ్గర వెళ్ళలేడాడు. ఎందువల్ల? దాని బరువు అది. కానీ అదే ఏం చేసింది? వీడి మీదకి వచ్చింది. ఎవరి మీద వేద్దామని తీసుకెళ్ళాడు, పై నుంచి పడేద్దామని. అదే మళ్ళీ ఆడి మీదకి వచ్చింది. వీడు పుట్టాడు. అప్పుడు దేవుడు స్వభావం ఎలాంటిదంట? దేవుడు ప్రేమాస్వరూపి. మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 4:8 చూసినట్లయితే ఆ ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుని కుటుంబంలో పుట్టేశాడండి. దేవుడు మాట అంటాడు మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 24లో, మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. మరొకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 24 వచ్చిన, మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఏమని రాయబడిందో దాని ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. ఓకే, దానికి ఏ ఇబ్బంది లేదు, వెళ్తాను. కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ. ఎవరు అతను? యూదా ఇస్కరియోతు. కానీ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాను. ఎవరతను? సాతానుగాడు. వాడు పుట్టకుండా ఉంటే మేలాడికి. ఒక నాయకుడితో గత కొన్ని సంవత్సరాల క్రితం, ఓయ్ బాబు చూడు, నా తల్లి గర్భాన్ని ఎందుకు పుట్టాను రా అని నువ్వు అనుకోపోతే చూడు అన్నాడు. నేను వాక్యం చదువుతుంటే గుర్తొచ్చింది. దేవుడు అంటనమాట అదే, తల్లి గర్భాన్ని ఎందుకు పుట్టాను రా అని నువ్వు ఏడిచే రోజు వస్తుంది చూడు, నువ్వు ఈ మంచి కుటుంబంలో ఎందుకు పుట్టాను రా అని ఏడుస్తావు నువ్వు అని చెప్పి ఆ సాతానుగాడి విషయం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. అసలు నేను ఎందుకు పుట్టాను రా అని చెప్పి సాతానుగాడు ఈ రోజుకి కూడా ఎంతనో చెరుపుదామని చూశాడు, కానీ దేవుడు పెరగనిస్తున్నాడు. పెరుగుతున్నారు. కాల్చే రోజు వచ్చింది, అంతా కూడా సపరేట్ చేసే రోజు వస్తుంది. మనం చూసాం కదా మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఉన్నటువంటి వచనాల్లో, ఆ కోతకాలం రాని నువ్వు, ఇప్పుడైతే వీటితో పాటు గోధుమలు కూడా పోతాయి గురుగులతో పాటు. కాబట్టి ఒక కాలం ఉంది, అప్పుడు ఏరదాం వాటిని. దేవుడు యేసుక్రీస్తు వారు అంటున్నమాట, అసలు నువ్వు ఎందుకు పుట్టాను రా అని చెప్పి ఏడుస్తావు నువ్వు. ఆడు పరిస్థితి అదే చేశాడు. యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు శిలువలో అనుకున్నాడు, ఆయన తిరిగి లేచాడు. వాడు తల చితకొట్టాడు. ఆ దేవుడు ఎలా చితకొట్టాడండి దేవుడు తలకాయ. దాన్ని ఎలా చితికిపోయింది దాని తలకాయ. ఆయన తన పిల్లలు మాట తప్పారన్నా కూడా వదిలిపెట్టకుండా వాగ్దానాన్ని నెరవేర్చి ఆ బిడ్డల ద్వారా వాళ్ళ నుంచి జన్మించి వాళ్ళ కోసం ప్రాణాన్ని అర్పించి మరలా ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కోవడం ద్వారా హల్లెలూయా చేసినటువంటి మంచిగాడు తల చితికిపోయి హీట్ ఎక్కిపోయి కంప్యూటర్లో హీట్ ఎక్కి ఎలా పేలిపోతాయో
పేలిపోయాడు ఆడంతే. ఆడి తల చితికిపోయింది ఆడికి. హల్లెలూయా. వాడు అందుకున్నది ఒకటి, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను తవ్విన గృహలో వాడే పడ్డాడు. వాడు ఎందుకు పుట్టాను రా నేను ఇప్పుడు ఈ మంచి కుటుంబంలో ఎందుకు పుట్టాను రా అనుకున్నాడు. ఏదో ఒక నాయకుడు అన్నానన్నయ్య ఇదే వద్దు. ఆ నాయకులు ఇద్దరు దేవుని కృపలో మంచివాళ్ళే. ఎవ్వరు కూడా వాళ్ళిద్దరిలో ఇద్దరు ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు ఇద్దరిలో వ్యక్తిగతంగా. కానీ వాళ్ళిద్దరు కూడా మంచివాళ్ళు. ఇది ఒక్క మాట కింద తీసుకోండి. ఎందుకంటే వాళ్ళిద్దరు గొప్పవాళ్ళు. వాళ్ళు అన్న మాట ఈ సందర్భాలు గుర్తొచ్చింది నాకు. అన్న ఆయన గొప్ప ఆయన అనిపించుకున్న తక్కువైన కాదు, తక్కువైన అని నేను అంటలా. ఇద్దరు మంచివాళ్ళు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ విషయాన్ని మనం మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని నైజం ఇద్దరిలో ఉంటుంది, అందరిలోనే ఉంటుంది. మన దేవుణ్ణి ఏ విధంగా మనం దేవుని పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అది ఆ మాట ఈ వాక్యం చదివితే నాకు చాలా రోజుల నుంచి ఈ యొక్క యూదా ఇస్కరియోతు ఎందువల్ల దేవుడి మాట అన్నాడు, ఈ దేవుడి ద్వారా పుట్టినవాడే కదా, నువ్వు పుట్టకుండా ఉంటే బాగున్నట్టే, నువ్వు ఆపేయచ్చు కదా దేవుడా అనుకునేవాడిని. యూదా ఇస్కరియోతు ఫస్ట్ నుంచి కాదండి, ఆయన మధ్యలో ఆయనకి ఏర్పడింది అది. ఆ సాతాను గాడు వాడుకున్నాడు. ఆదామవ్వ గారు ఎలాగైతే మధ్యలో వచ్చి ఏర్పడ్డారో అలాగ వచ్చారు. ఆయన శిష్యుడిగా ఉండాలని కోరుకున్నాడు. ఆ మనుషునికి శ్రమే, దానికి అవకాశం ఇచ్చినటువంటి మనిషికి కూడా శ్రమే. ఆ మనిషికి శ్రమ. కానీ ఆడు ఉన్నాడే, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. అరే నేను పుట్టకుండా ఉంటే పోయేదిరా, ఈ మంచి కుటుంబంలో పుట్టేశారు. చచ్చిపోతున్నారు వీళ్ళు మంచి స్థానం చూడలేక. నా తట్టుకోలేకపోతున్నారు, నాకేం సహించట్లేదు, అసహ్యం అయిపోతున్నారు. ఇంత మంచి వాళ్ళు ఏంటి వీళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇళ్ళ దాంట్లో పుట్టాను నేను. ఏదో చేద్దామంటే వాళ్ళు మంచిదన్నది. అందుకే సహోదరుల ఐక్యత గల నివసించుతున్నప్పుడు దుష్టుడు చచ్చిపోతాడండి. ప్రేమ లేనప్పుడు ఎందుకంటే పేర్లు పెట్టుకుంటే సుఖమే ఉంది, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, కోటేశ్వరరావు కోట్లు ఉండవు, రకరకాలు ఎన్నో పేర్లు. సంఘాలకు కూడా పేరు, సంఘం పేరు తగ్గట్టుగా కూడా వ్యక్తులు ఉంటారు. కృప అక్కడ లేదు, కృప లేదు అక్కడ. ఇది లేనప్పుడు ఎట్లాగా మనం ఎట్లా వాక్యం, మన వాక్యాలు, ఇన్ని వాక్యాలు మనం చూడటానికి కారణం ఏంటి? కూర్చుంటే దేవుడు ఒక రోజు 15 రోజుల క్రితం 20 రోజులు, నెల రోజులు దాటింది చెప్పేసే దేవుడు మొత్తం ఈ యొక్క సబ్జెక్టు, ఈ యొక్క మాటల గురించి అసలు విషయం తెలుసుకోవాలని చెప్పి మొత్తం ఇన్ని భాగాలైంది. 7 భాగాల దగ్గర రావటం గల కారణం ఇస్కరియోతు యూదాన్ని ఎందుకు అన్నాడు దేవుడు అనుకుంటే, తర్వాత ఆ మాట సందర్భాలు చూస్తే, ఇవన్నీ చూస్తే ఈ విధంగా ధ్యానించినప్పుడు అప్పుడు ఆడు సాతానుగాడు దేవుడు చేసినటువంటి మంచి పనికి, దేవుడు చేస్తున్నటువంటి ప్రేమకి, మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమకి, మనం దుర్మార్గులు అండి. ఇప్పుడు నా సహోదరుడు పక్కనోడు దుర్మార్గుడు, వాడిని నువ్వు ప్రేమించలేవు, కానీ నువ్వు ప్రేమించు. యేసుక్రీస్తు వారు చేసింది అదే, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు ఆయన. అలా చేసి బట్టే కదా ఆయన స్వభావానికి విరుద్ధంగా చేసేవాడు కదా, ఆయన స్వభావం అది ప్రేమ స్వరూపి. 4:8 యోహాను పత్రిక. ఆయన ప్రేమ స్వరూపి అండి, ఆయన నైజం అది, ప్రేమించే తత్వం అయింది. ఆ కుటుంబంలోకి వచ్చాడు. నువ్వు దుర్మార్గుడు దాంట్లోకి వెళ్తే నువ్వు హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ తిరగొచ్చురా నాయన. నువ్వు నీతి మంత్రుడు దాంట్లోకి వస్తే ఎట్లా ఉంటుంది? ఆ డెన్ ఎలా ఉంటుంది? లయన్స్ డెన్లోకి వెళ్ళావు, నువ్వు లైన్ అయితే ఏమవుతుంది? సరిపోద్ది. నువ్వు లైన్ కాదనుకో, మనిషి అయితే ఏం చేస్తావు? చీల్చేస్తాయి. ఇది అంతే. ప్రేమ కుటుంబం ఇది. ప్రేమతో ఏర్పడబడినటువంటి కుటుంబం, మంచితనంతో ఏర్పడింది ఇది. ఇక్కడికి వచ్చి నువ్వు తట్టుకోలేని పరిస్థితులకు వస్తే పులుల మధ్య ఎలాగైతే మనిషి ఇదైపోతాడో అలా అయిపోతావు. పులుల మధ్య పెద్ద పుల్లు నువ్వు ధైర్యంగా నిలబడతావు, నువ్వు ఆడితో తిరగచ్చు. ఎందుకంటే పులుగా ఏమనుకోయి, మనందరిగా ఏదైనా వేటాడుకుందాం అని చెప్పి పోతారు. ఇక్కడ మంచోళ్ళ దగ్గరికి వచ్చి చెడగొడదామని చూస్తే నువ్వేమవుతున్నావు? యథార్థవంతుని దుర్మార్గం చొప్పించి వాడు తాను తవ్విన గుంటలో వాడే పడ్డాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే దేవుడి దగ్గరికి మనం చేరుతూ ఉంటాం. కానీ లోకస్తుల మాటలు వింటుంటే, లోకం మాటలు వింటూ ఉంటుంటే లోకానికి దగ్గరైపోయి వాడికి ఆశీర్వాదాలు వచ్చినాయి, వీడికి ఆశీర్వాదాలు వచ్చినాయి, వీడికి దీవులు వచ్చినాయి, వాడికి దీవులు వచ్చినాయి,
వీడికి వచ్చినాయి, వాడికి అయ్యి వచ్చినాయి అని చెప్పి వినుకుంటా కూర్చుంటే, ఇదివరకు మా పాస్టర్ గారు చెప్పేవాడు ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పి మా చిన్నప్పుడు గుమ్మాలన్నీ దగ్గరగా ఉండి అందరూ కలిసి కూర్చునేవాళ్ళు. కాలనీలో గాని ఎక్కడైనా సరే, ఎక్కడికి చూసినా సరే కనపడతా ఉండేవాళ్ళు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ రోజు టీవీలు వచ్చేసినాయి, ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి కనబడట్లేదులే గాని. ముసలమ్మ ముచ్చట్లే. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటే ఏమవుతుంది? దేవుడి వాక్యాన్ని చెప్పుకుంటే దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉంటే దేవుడిలో మనం ముందుకు సాగుతాం. ప్రేమించాల్సింది ఎవరిని, ప్రేమించకూడదు ఎవరిని తెలియనటువంటి పరిస్థితి. భక్త సింగ్ గారు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద 2000 సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాష్ట్రమైనని కాదు, ఈ దేశమైనని కాదు, ఆయన అనేక చోట్ల ఆయన వెళ్ళి స్థాపించాడు. మరి విలియం కేరీ గారు భారతీయులు మంచోళ్ళు కాదని చెప్పి కూర్చోలేదు. ఆయన తను చేయగలిగినంత వరకు సేవ చేశాడు. ఆయన మామూలు సేవ చేయలేదు. ఆయన మనం మనం ఒక ప్రాంతం అని కాదు, ఇంకో ప్రాంతం కాదు, ఏ ప్రాంతమైనా సరే మనం దేవుడి బిడ్డలో దేవుడు పని చేసేవాళ్ళం. మన దేవుడు పని చేసుకుంటూ పోవాలి అంతే. దేవుని యొక్క వాక్యాన్ని రోజు నెమరు వేసుకుంటా ఉంటే, రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంటే ఎంత గొప్ప వాక్యాలు అందులో ఉన్నాయి. అందులో సత్యం ఉంది. నువ్వు సమాధానంతో ముందుకు సాగుతావు. ఒకరిని విమర్శించవు, ఒకరిని ద్వేషించవు. ఈ ద్వేషాలు ఎన్ని ఎట్లా వస్తున్నాయి? శరీరంలో ఉన్నటువంటి శరీర హెచ్చల వల్ల కలుగుతున్నాయి ఇవన్నీ కూడా. యోహాను పత్రిక రాయబడింది అనుకుంటా మాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరం నుంచి వస్తూ ఉన్నాయి. అవి పుడతా ఉంటాయి, పుట్టేస్తూనే ఉంటాయి అన్నమాట. దేవుడు ఆ మాట అన్నాడు. ఆ మాటకి ఆడు ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏంటి అసలు ఎందుకు పుట్టానా అని చెప్పేసి వాడిదవుతున్నాడు. మనం చూసినట్టయితే, లోకంలో చూసినట్టయితే మనుషులుగా మనందరిలో కూడా ఇద్దరు ఉంటారు. మనం మన సహోదరులు ప్రేమిస్తూ, కడుపులో నుంచి వచ్చేది పైకి ప్రేమించమన్నారు కదా అని చెప్పి ప్రేమించడం వద్దు, నటించద్దు, జీవించాలంతే. జీవితం అంటే ఏంటి? అందులో లీనమైపోవాలి. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టయితే నిజంగానే మాట్లాడు, నిజంగానే తెలియపరచు. నువ్వు ఇద్దరు మనలో ఉంటారు. పౌలు గారే ఒక మాట అంటాడు. మనం చూసినట్టయితే రోమిలు రాసిన పత్రిక 7:21 వచనంలో, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నది అని ఒక నియమం నాకు కనబడుచున్నది. ఆయన అవయవంలో, ఆయన యొక్క దేహంలో ఒక నియమం కనబడుతుంది. ఆయన ఎంత మంచి చేయాలనుకున్నా కూడా చేయలేకుండా చేసేటువంటి ఒక నియమం ఒకటి గమనించాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి అది. మనలో తప్పు ఉందని మనం గమనించగలుగుతామా? మనం చేస్తుంది తప్పు అని, మనం చేస్తుంది తప్పు అని మనం గమనించగలుగుతున్నావా? మనం మనతో పాటు ఉన్నవాడికి మనం సరైన న్యాయం చేస్తున్నావా? మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మనం చేస్తున్నావా? ప్రోత్సహిస్తున్నావా? ఇంకా మనం ముందుకు సాగుతున్నావా అన్నది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే పౌలు గారు తన మాటల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. కాబట్టి మేలు చేయగోరు నాకు గోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమం, ఒక నియమం నాలో కనబడుతుంది. ఒకటి ఏదో ఉంది నాలో మొత్తానికి. అది ఏం చేస్తుందంట? పోరాడుతుందంట. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ముందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఒక నియమం ఉంది, వేరొక నియమం ఉంది. దాన్ని ఏం చేస్తుంది? అది దానిలో చెరపట్టుకు తీసుకెళ్తుంది. అలాగా తీసుకుని వెళ్తుంది. అది ఏది నేను మంచి చేద్దామన్నా కూడా అది చెడుగా వెళ్తుంది. నా ఉద్దేశం మంచిదే, కానీ అర్థం చేసుకునేవాడు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ నేను చేసే ప్రవర్తనలో తేడా వస్తుందా, వాళ్ళు చేసుకునే అర్థంలో తేడా వస్తుందా కూడా అర్థం కావట్లేదు. చేస్తాం అనుకుంటే కానీ చేయబడుతుంది. అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనసు విషయంలో నేను
దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. పాప విషయంలో దాసుడై ఉన్నాడు. వేరొక నియమం నాలో జరుగుతుంది. అది అది దేవుని నియమానికి ఆటంకంగా ఉంటుంది. అయినప్పటికీ ఆయన యేసుక్రీస్తు వారి వల్ల నేనేం చేయగలుగుతున్నాను? ఆత్మ ప్రకారం జీవించగలుగుతున్నాను. శరీర క్రియను ఏం చేస్తున్నాను? సిలువ వేస్తున్నాను. అయితే మనకి కేవలం మన శరీరం ఏంటంట నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. యోహాను సువార్త 63వ వచనంలో చూసినట్లయితే ఆత్మ ఏం చేస్తుందంటే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అది నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. యేసుక్రీస్తు వారికి మొదటి నుంచి కూడా తెలుసు. మనం చూసాం కదా, 1వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 5వ వచనంలో, తల్లి గర్భమున రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అన్నాడు. ఆయన అప్పగించే వారెవడో, తనతో ఉన్నవారెవరో, ఆ మాటలు ఆలకించే వారెవడో కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ లోకంలో వాళ్ళు ఏమంటారంటే, నాకు ముందే తెలుసు వాడి గురించి, వాడు ఎప్పటికన్నా ఇట్లా చేస్తాడని తెలుసు, వీడు ఎప్పటికన్నా ఇలా చేస్తాడని తెలుసు. ఈ సంగతి తెలుసుకుంటాం తప్ప ఈ విషయాలు మాట్లాడతాం. ఏది మన దేవుని స్థానంలోకి వచ్చేసాం, యేసుక్రీస్తు అయిపోయాం. ఏంటి యేసుక్రీస్తు అయిపోయేది? ఇది ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారి 23వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త? మీరు బోధకులని పిలువబడవద్దు, సహోదరులు మీరందరూ. పిలువబడితే పిలువబడ్డారు, సహోదరులు మీరందరూ. సహోదరులుగా ఉండాలి. ఈరోజు మన కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం అదే, సహోదరులుగా మనం ఉండాలి. సహోదరుడుగా మనం ఏం చేయాలంటే మంచితనముతో దుష్టుడిని మనం చంపాలి. అది మనకిచ్చిన ఆయుధం. అదొక ఆయుధం మనకిచ్చాడు దేవుడు, మామూలు ఆయుధం కాదు అది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ చెప్పబడుతుంది, క్రీస్తు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునండి. ఆయన ఏంటంట, క్రీస్తు శ్రమ పడేను, అట్టి మనసును మనం ఏం చేయాలి? ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు ఒక ఆయుధం. ఏంటది? శ్రమ పడ్డాడు, అది ఒక ఆయుధంగా ధరించాడు ఆయన. మనం కూడా సహోదరుని యొక్క ప్రేమించడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఆయుధం ద్వారా ఆయన ఏం చేస్తున్నాము? మంచితనంతో చంపేస్తాం. మంచితనంతో చంపేస్తానికి సీరియస్ ఫోటో పెట్టాల్సి వచ్చింది. అది మనలో ఆ రేంజ్లో ఉండాలి. చేయడం అంటే అల్లాటప్పగా చేయకూడదు. చంపేస్తానంటే అటు చంపేసేటట్టుగా ఉండాలి మనిషి. చంపేస్తానన్నాడంటే ఏంటి? ఆడు ఎలానే అవభావిస్తాడు? నిజంగా కొట్టి చంపేస్తాడు అన్నట్టు ఉండదు. అదే ఖచ్చితంగా చేయాలి మనం, మంచితనంతో, ప్రేమతోటి. ఎవరి విషయంలో కూడా శత్రుత్వం లేదు. ఎవరిని మనం కడుపులో ఒకటి పెట్టుకుని మనసులో ఒకటి మాట్లాడితే, నేను కూడా చేసినట్లే. నేనే కాదు కదా, నేను మాట్లాడుతున్నాను ఈరోజు నా ఛానల్లోనే మాట్లాడుతున్నాను చెప్పి కాదు. మనము ఆయన్ని చంపాలి. ఆయన చంపాలంటే మనం మంచి, లోకమంతా అలాగే ఉందని చెప్పి మనం కూడా అటే వెళ్ళిపోకూడదు. లోకంలో ఉన్నామండి అంటారు. లోకంలో ఉన్నామండి కాబట్టి బతకాలి. మనం లోకంలో బతకాలంటే ఉన్నాం కాబట్టి. మరి ఇన్విజిలేషన్ సెంటర్కి వెళ్తారు, ఎగ్జామ్స్ రాస్తుంటారు, అందరు చూసి కాపీ కొడుతూ ఉంటారు. అందులో వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళని ఎవడో పట్టుకోడు. ఇన్విజిలేటర్లు కూడా అక్కడే ఉండి ఏం మాట్లాడరు. నువ్వు వచ్చినప్పుడే నిన్ను పట్టుకుంటారు. నువ్వేం తప్పు చేస్తే పట్టుకుంటారు. నువ్వేమవుతావు? అందరూ చూస్తున్నారు, నేను చూస్తే తప్పు ఏంటని. అది నీకు అనవసరం. ఇక్కడ రూల్ ఉంది. అది ఇశ్రాయేలు ప్రజలకే రూల్ ఉంది, క్రైస్తవులకే రూల్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి రూల్స్ లేవు. ధర్మశాస్త్రం ఉంది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఆ ధర్మశాస్త్రానుసారంగా నడవాలి. వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళాలి, బైబిల్ ప్రకారం మనం వెళ్ళాలి. మన సొంతగా వెళ్ళిపోకూడదు. సొంత బోధలు చేసేసుకుని సొంతగా వెళ్ళిపోయి చేసేసుకుంటాకి
చిన్న విషయం కాదు ఇది. సరి చేసేవాడు ఉన్నాడు ఆయన. సరి చేస్తాడు. సమయం వచ్చినప్పుడు సరి చేస్తాడు. సరిగ్గా ఆయన గుండు చూస్తాడు. సరిగ్గా తూగుతున్నాడా లేదా అని. ఎవరినైనా సరే చిన్న లేదు పెద్ద లేదు, ఎవరినైనా సరే, నన్నైనా నిన్నైనా ఎవరినైనా ఆయన సరిగ్గా ఆయనతో పాటు సరితూగకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రాంతంలో నుంచి తీసేస్తాడు, ఆ స్థానంలో నుంచి తీసేస్తాడు. అది ఎవరికి ఉంది? ఇది చట్టం చేయబడింది ఎవరికి? మన భారతీయ చట్టము పక్క దేశానికి చెల్లదు. అలాగే మనకి క్రైస్తవ జీవితంలో మనకి చేసిన చట్టం ఉంది, పక్కనోட సంబంధం లేదు. అది మనకు వాక్యం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళకి లేదు, అన్యజనులకు లేదు ధర్మశాస్త్రం. కానీ వాళ్ళకి మనస్సాక్షి ఒకటి పెట్టాడు దేవుడు. ఆ వచనం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 14వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రం ఉంది, చట్టం బుక్ ఉంది, అదంతా దాని ప్రకారం యాజ్ఞల ప్రకారం వీళ్ళు నడుస్తున్నారు. కానీ వీళ్ళకి తమకు తామే ధర్మశాస్త్రమైన ఉంటారు. అందుకే తమకు తామే ధర్మశాస్త్రం ఎట్లా అవుతారు? దేవుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో పెట్టాడు, ఇది తప్పు ఇది రైట్ అని. కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే, ఇది తప్పు కాదు, లోకస్తులందరూ అక్కడే ఉన్నారు, చూడు ఒకసారి చూడు అంటాడు. నువ్వు అటే చూస్తావు. ఎక్కువ జనం ఎక్కడ కనబడితే నీ దృష్టి అటే పోద్ది. తక్కువ ఉన్నప్పుడు ఎవడన్నా వెళ్తారా? మన టీవీలోనే చూసుకోండి, ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళే ఫాలో అవుతారు, కానీ ఎవడన్నా తక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళని ఫాలో అవుతారా? వాళ్ళు చెప్పే మాటలు ఎవరన్నా వింటారా? అఫ్కోర్స్ ఏదన్నా నేను తక్కువ 400-300 వ్యూస్ ఉన్న దైవజను మాటలే నేను విన్నా లాక్డౌన్ టైం అంతట్లో కూడా. ఆర్ వంశీ గారి వాక్యం, ఆయన సందేశాలు చాలా వరకు ఆయన అన్ని విన్నా. బైబిల్ గురించి తెలియపరిచినట్టు ప్రతిదీ కూడా ఆర్ వంశీ గారి ద్వారా నేను దేవుడిని అడిగా ఒక రోజు, దేవా ఇట్లాగ నేను బైబిల్ చెప్పాలి, దేవుడి సన్నిధిలో నేను ఇట్లా ఉండాలని చెప్పి 2019లో ఇంచుమించు మే నెలలో ఆ టైంలో అడిగా, దేవా నాకు నేను పరిచయం చేయాలి ఏదో అంటే 2009 నుంచి ఉంది ఆలోచన, 15లో అనుకున్నాను కానీ అవ్వలేదు. తర్వాత 2019లో ఇక సిన్సియర్గా ఏదో చేయాల్సింది దేవుని కోసం అని చెప్పి అనుకున్నా. 2017 నుంచి జేఎస్ఎం మినిస్ట్రీస్ అని వాక్యాలు ప్రిపేర్ చేయడం మొదలుపెట్టా. పొద్దున సాయంత్రం ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లోను, తర్వాత వాట్సాప్లో పెట్టడం. ఆ పరిచయం చేస్తూ ఉండగానే అంచులంచులుగా దేవుడి సందేశాన్ని నేను విని వెళ్ళాలనేపాటికి ఆయన ఒక వాక్యాన్ని దేవుడు చూపించాడు నాకు. ఆర్ వంశీ గారి ఒక సందేశం లేవీల గురించి తెలియపరిచాడు ఆయన. నేను పాస్టర్గా అంటే ఒక దైవజనుగా కాకపోయినా ఒక బ్రదర్గా దేవుని పరిచయం చేయాలనుకున్నా కదా. లేవీలు అంటే ఇది దేవుని యొక్క సేవ చేసిన వారు అని చెప్పి అదే దేవుడు చూపించాడు. ఆ మాటలు విన్నా, ఇంకా నాకు కొద్దిగా బయట ఉండి విన్నా, ఇంకా దాని గురించి వెంటనే వచ్చి డౌన్లోడ్ చేసుకుని కూర్చుని మరి మొత్తం లేవీల చరిత్ర, లేవీల గురించి 2 పార్ట్లు ఆయన చెప్పారు. ఇంకా అక్కడి నుంచి దేవుడు నాకు ఆయన చూపించాడు, ఆయన వాక్యం చూపించాడు. ఆ వాక్యం చూపించడం కాదు, నాకు ఏదైతే సందేశాన్ని కావాలని కోరుకున్నానో ఆ సందేశం అక్కడ ఉంది. అలాగా దైవజనుడైనటువంటి ఆయన తెలియపరిచినప్పుడు ఆ వర్తమానాన్ని విని తద్వారా బైబిల్ నేను ధ్యానించడం, బైబిల్ని చదవటం చూసి అన్నీ కూడా చేయడం జరిగింది. ఇలా చేస్తా ఉంటే దేవుడే చూసి ఆయన చిత్త ప్రకారం మనం ఏ విధంగా నడిపిస్తే మనం ఆ విధంగా సేవ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సహోదరులు, ఇరుగు పొరుగు వారందరినీ కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అన్ని సంఘాలు ఒకటే, అన్ని డినామినేషన్ ఒకటే, యేసుక్రీస్తు వారికి. అందరు ఐక్యతతో ఉంటేనే ఆయన వధు సంఘంగా మనం వెళ్ళి అక్కడ కూర్చోగలుగుతాం. ఈరోజు రాజకీయంగానే ఏదన్నా చేసి జరుగుతుంది ఎక్కడంటే, ఎక్కడైతే గుంపుగా కొడతారో, ఎక్కడైతే ప్రతిరోజు వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాకింగ్లో కొంతమంది గ్రూపులుగా ఉంటారు, ఆఫీసుల్లో ఉంటారు, ఇప్పుడు సంఘాలలో అయిపోయారు. ఎందువల్ల? గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎక్కడైతే కలుస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే వాళ్ళని విభజిస్తాడు. వాడు ఎవరికి వాళ్ళు సపరేట్ చేస్తారు. వీళ్ళ ఫేవరెట్, వీళ్ళ తాలూకా మనుషులు, వీళ్ళ కులస్తులు, వీళ్ళ మతస్థులు, ఇలాగా వీళ్ళ ప్రాంతం వాళ్ళు, వీళ్ళ ఊరు వాళ్ళు, ఇలా విభజించి చేస్తూ ఉంటాడు. తెలివితేటలుగా చేస్తూ ఉంటాడు. వాడు కన్నింగే కదా వాడిది, సాతాను గాడిది.
అలాంటప్పుడు అన్ని జాతుల వాళ్ళు అందరూ కూడా ఐక్యంగా ప్రార్థన చేస్తూ ఒకటే మనసుతో కలిసి వందనాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పి ప్రేమగా మాట్లాడి వెళ్తే అప్పుడు వాడు చస్తాడు. వాడు చావు ఎలా ఉంటదంటే అంత దారుణంగా ఉంటదనమాట. అసలు ఎందుకు పుట్టాను రా అనిపిస్తది. అలాగ వాడిని చంపుతున్నాడు దేవుడు. అలాగ మనం చంపాలి. మనం చంపాలంటే కంపల్సరీగా మనం చేయాల్సిన పని అది. యోహాను మొదటి పత్రిక మరొకసారి అది ఒక్కటి చదివి ధ్యానించి ముగిద్దాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం అది. 3వ అధ్యాయం 10వ వచనం. 9, 9, 10, 11, 12 మొత్తం 11 వరకు చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారువాడు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనదే నన్నునదియే మొదటి నుండి మీరు వినుచున్న వర్తమానమే కదా. మన ఫస్ట్ నుంచి వింటున్నటువంటి వర్తమానం అది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. యూట్యూబ్లో కూడా లేదండి. నేను ఇప్పుడు ఈ మాట 133వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం, 133వ కీర్తన 1వ వచనం యూట్యూబ్లో కూడా వినలా. అంటే కొన్ని చూస్తే కొంతమంది మనం చూస్తుంటాం కాబట్టి, కొంతమంది అందరూ కాదు, అక్కడ అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా మనకి ఈరోజు ఈ విషయం తెలియట్లా, ఐక్యత విషయం తెలియట్లా. ఐక్యతతో చేయాల్సిన పనులు ఉంటాయి, వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు ఉంటాయి. ప్రతి మోకాలు కూడా ఆయన నామాన్ని ఏం చేయాలంట, వంగాలి. రోమిలి రాసిన పత్రిక 14:11 చెప్తుంది, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలికయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి తెలుసా? మనలో ఇద్దరు ఉన్నారు కదా, మోకరించాలి. మోకరించి చేయగలిగితే మోకరించి ప్రార్థన చేస్తే చాలా వరకు మంచిది. కానీ చేయలేనప్పుడు అయినప్పటికైనా దేవుని సన్నిధిలో కూర్చుంటే, అదేం చేసింది సాతాను, యేసుక్రీస్తు వారిని కొండ మీద తీసుకెళ్ళి నాకు సాష్టాంగ నమస్కారం చేయము. ఈరోజు మనలో ప్రవేశించాడు కదా, వాడు మనందరిలోకి వచ్చేసాడు కదా, వాడు ఇన్ఫ్లుయెన్స్ జరగట్లే మన దగ్గర. ఎందువల్ల? సహోదరులు మనం ప్రేమిస్తున్నాం అండి. మనం డబ్బులేం కోరుకోవట్లే సహోదరుల విషయంలో, వాళ్ళు బాగుండాలి కోరుకుంటున్నాం. వాళ్ళకి ఏ అవసరమైనా మనం ఎమ్మడబడుతున్నాం. ఎందువల్ల? ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాం. అలా చేయనప్పుడు మనం వేషధారులం అయిపోతాం. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ విషయం తెలిసినాక నేను మోకాలు దేవుని ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే చస్తా ఉంటాడు అది చస్తా ఉంటాడు అనమాట. ప్రార్థన చేస్తూ, దేవుడా నువ్వే గొప్పవాడు, నువ్వే అయ్యా నాయన రక్షించు తండ్రి, యేసయ్యా మంచి దేవా, గొప్ప దేవా, ఇంక మనం ఎన్ని చెప్తామని చెప్తే వాడు ఇంకా మెల్ట్ అయిపోతాడు అనమాట. మనకి లోకంలో ఎవ్వరు శత్రులు లేరండి, ఎవ్వరు శత్రులు లేరు. మనం సాతాను కూడా మన శత్రువు కాదు. అది ఆయన పగ తెచ్చుకునేది ఎవరిని శత్రువు మీద ఎవరు తెచ్చుకుంటారు? ఆయన నేను తీర్చుకుంటా కదా, మీకెందుకు? మీకు ఒక అవకాశం ఉంది, మీకు కూడా ఒక ఆయుధం ఉంది. శ్రమలు క్రీస్తు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునండి. ఆయన శ్రమ పడ్డాడండి. మంచి చేయడానికి శ్రమ పడాలండి, పాడు చేయడానికి శ్రమ పడ్డావు. అసలు బలవంతుడు ఎవడు? భరించేవాడే బలవంతుడు. బలవంతుడు అంటే 10 మందికి వెళ్ళి కొట్టేవాడు కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతాడే వాడు. ధైర్యం అన్నమాట. తుఫాను మధ్యలో, సముద్రం మధ్యలో నుంచుంటాడే, ఈ తుఫాన్ నన్ను ఏం చేయలేదు, నాకేతొచ్చని కాదు, అది ఏదైనా సరే దాన్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నిలబడాలి. భరించేవాడే బలవంతుడు. అనుకుంటారు ఏం చేతగానోడు కాబట్టి వదిలేస్తున్నాడు ఇట్లా అనుకుంటారు. కాదు, దేవుడు ఒక వాక్యం చెప్తుంది, అదే మంచితనము, ప్రేమ. మనం చూసినట్లయితే ఇది ఒకటి చెప్పడం మర్చింది. మనం చూసినట్లయితే మన రాయబడి ఉంది,
శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలం ఏంటి తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అది దేవుని యొక్క విషయాలు. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం 9. వీటి దగ్గర 15 శరీర కార్యాలు. ఇవి గలతీయులకు రాసిన పత్రిక 5:19-21 మా చిన్నప్పుడు కంఠస్వాక్యాలు ఇవన్నీ దైవజనులు మాకు నేర్పారు. ఆ యొక్క కంఠస్వాక్యాలు, ఆ దైవజనులు నేర్పిన వాక్యులు మమ్మల్ని మరలా పట్టుకోవడానికి కారణం, మమ్మల్ని మరలా నిలబెట్టడానికి కారణం. శరీర కార్యాలు: జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ సాతానుగాడి యొక్క ఆయుధాలు ఇవన్నీ. మన ఆయుధం ప్రేమ, సంతోషం. నువ్వే కాదు, నేనే కాదు, నేను సంతోషం కాదు, నువ్వు కూడా సంతోషం. సమాధానం, నాకే కాదు నీకు కూడా కావాలని. దీర్ఘశాంతం, శాంతంగా ఉండు. దేవుడు చూసుకుంటాడు. ఆయన పని ఆయనది. చట్టం తన పని తాను చూసుకుని పోతుంది. ఒక నాయకుడు వాడుతూ ఉన్నాడు మాట్లాడితే, చట్టం తన పని తాను చూసుకుపోతుంది. మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవి కలిగి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. చూశారు కదా, మనం ఈరోజు చూసినటువంటి అంశం ఏంటది? మంచితనంతో మనం ఏం చేయాలి? ఆ యొక్క దుష్టుని చంపాలి. హత్య చేయటం కాదు, నమ్మక ద్రోహం చేయటం కాదు. నమ్మక ద్రోహం చేస్తున్నావు అంటే, నిన్ను నమ్మిన వాడిని నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావు అంటే, నీకు ఆ సాతానుగాడికి ఏ పోలిక తక్కువలో లేదు. అబద్ధాలకు జనకుడైనటువంటి వాడి పిల్లోడు నువ్వు. ఎక్కడో దాకా అవసరం లేదు. సహోదరుడి విషయం అంటే చాలు కదా, ఇరుగు పొరుగు వాళ్ళ విషయం అంటే చాలు కదా. ధర్మశాస్త్ర గ్రంథం అంతా రెండింటి మీద రాయబడి ఉంది. ధర్మశాస్త్రం కానీ ప్రవక్తలు కానీ దేని మీద ఆధారపడ్డారు? నిన్ను వల్లే నీ పొరుగు అని, అది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసు దేవుణ్ణి ఎతకటం, అలాగే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడం. ఈ రెండు వీటి మీద ధర్మశాస్త్రమును ప్రవక్తలను కూడా దానిలో నిలబడ్డారు. ఈ ఆదివారం పూట ఇంత మంచి చక్కని దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క వాక్కులు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ యొక్క దేవుని కృప, దేవుని యొక్క సందేశం మనం ఆధారం పోటీ వింటమే కాకుండా మిగతా రోజులు కూడా విని దేవునిలో మనం బలపరచబడి ముందుకు సాగాలి. దేవుడు ఈ దుష్టుడి యొక్క క్రియల్ని లయం చేసే రోజు ఒకటి ఉంది. వాటికి తగ్గ వారిని ఏర్పాటు చేశాడు, దేవదూతల్ని. మొత్తాన్ని కూడా అవన్నీ కూడా తయారు చేసి పెట్టండి. దాన్ని సపరేట్ చేయండి. వాటిని తీసుకెళ్ళి అగ్నిలో పడేయండి. గురుగులను తీసుకెళ్ళి మధ్యలో పెరిగారు కదా, మధ్యలో వచ్చేసాడు కదా. ఫైనల్ ఉంది, ఇంకా ఫైనల్గా ఉంది. మంచితనంతో చంపాడు, చచ్చిపోయాడు. వాడు చచ్చినోడు ఎందుకు చంపుతారా ఇంకా అంటే, చంపాలని. చచ్చిన పావుని ఇంకా చంపకంటరా అంటారు. ఆడు చచ్చిపోయిన పామే ఆడు. కానీ అయినప్పటికీ ఆడు ఎంటర్ అయినందుకు వాడికి శిక్ష ఉంది. అది వేచి ఉండాలి, అది టైం వచ్చినప్పుడు. ఇందువల్ల మంచోళ్ళు పోతారు, దేవుని పిల్లలు నశించిపోయే పరిస్థితి అవుతుంది. కాబట్టి వేచి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే కూడా వేచి ఉంటుంది. వేచి ఉండటంలో ఉన్నటువంటిది టెన్షన్ అంత ఇంత కాదు. దేని కొరకన్నా వెయిటింగ్ చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. నేడున్న పరిస్థితి ఇంకా దారుణం. మరి అలాగే వేచి ఉన్నారు ఎవరు? ఆదాము గారు కానీ అబ్రాహం గారు కానీ వేచి ఉండలేకపోయారు అబ్బగారు, శారా గారు. ఈ యొక్క లోకంలో ఉన్న రెండు విషయాలు మనం చూసినట్టయితే కనబడుతుంది కదా. రెండుగా దేవుడు పగ తీర్చుకుంటాడు దుష్టునితో, రెండుగా సాతానుతో మనం మంచి చేస్తూ చంపేద్దాం. కాబట్టి దేవుడి మాటలు మనం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తుతులు, దయగల రాజా, ప్రేమ మా దేవతండి, నీ కృప వల్ల దేవతండి నాయన ఈ వాక్కును మేము వినగట్టుకు ఇచ్చిన దంతికే స్తోత్రం. నా ప్రభా, ఏ ఆటంకం లేకుండా నాయన నీ కృపలో దేవతండి 7వ భాగాన్ని ముగించుకోగట్టు సహాయం చేసావు. మా ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా జీవించుకుంటూ సహాయం చేయండి. నా ఆజ్ఞానుసారంగా జీవించినట్టయితే మీరు నా స్నేహితులై ఉంటారని చెప్పావయ్యా తండ్రి. నిన్ను మేము దేవతని హెచ్చించేవారంటూ సహాయం చేయండి. సాతాను క్రియలు లయం చేయటానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు దేవా, అది లయం చేసావు తండ్రి. నీ యొక్క సమాధానాన్ని, మంచితనాన్ని నాయన, సత్యమైనటువంటి విషయంలో దేవతండి నాయన, నీ ప్రేమతో దేవతండి నాయన అవన్నీ చంపేశావు తండ్రి. నీ ప్రేమించడం ద్వారా దేవా, మేము ప్రేమకు అర్హులం కాదు, ఆయన మనం ప్రేమించావు.
మా సహోదరుల ప్రేమకు అర్హులు కారు, నేను అర్హుడని కాను, అయినా నేను ప్రేమింపబడుతున్నా. అలాగే నేను కూడా తోటి వారిని అర్హులు కానప్పటికీ దేవా తండ్రి వారిని ప్రేమించే మనసు అవి కలిగి ఉన్నట్టయితే నా తండ్రి నీ బీజం నాలో మాలో నిలుస్తున్నట్టు. కాబట్టి నీ బీజం నిలవాలంటే నా తండ్రి దీనిని బట్టి అపవాది సంబంధాలు ఎవరో దేవుని సంబంధాలు ఎవరో తెలుస్తుంది. తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని ద్వారా పుట్టినవాడు, తనని ద్వేషించేవాడు అపవాది సంబంధం తెలియపరుచున్నావు. నా ప్రభు ఈ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడావు. ఆయన నీకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా. నీ సన్నిధి ఎలవేళ మాతో నడిపించండి. నేను రాకడా మరొక సందేశంతో ఆయన మరలా మాట్లాడుతూ కావాల్సిన ఆయన దయచేయమని మా ప్రియ అతి శీఘ్రం రామేశ్వరమిత్రుడు అడిగాడు కొంచెం నామ పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించిన మీ అందరి పేరు పెట్ట వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.